ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. 2 డీఎస్పీలు 4 ఇన్స్పెక్టర్ల నేతృత్వంలోని బృందాలు సోదాలు చేపట్టాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఫైళ్లు, వాహనాల రిజిస్ట్రేషన్ల తీరును పరిశీలిస్తున్నారు. ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుల ద్వారా లైసెన్స్లు, ఇతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఆర్టీఏ ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుల్ని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. పరిసర ప్రాంతాలలో ఒక్కసారిగా ఏసీపీ దాడులు నిర్వహించారు. అదేవిధంగా కొండాపూర్లోని ఆర్టీఏ ఆఫీస్పై ఏసీపీ సోదాలు నిర్వహించగా అక్కడ ఉన్న అధికారుల మొబైల్స్ అన్నీ కూడా స్వాధీనం చేసుకొని వారి నుండి దగ్గరుండి వాళ్ళందరి ఫైల్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కొండాపూర్లో ప్రాంతంలో చూసుకోవచ్చు. ఆర్టీఏ ఆఫీస్ పై అవినీతి నిరోధక శాఖ వాళ్ళ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 2 డీఎస్పీలు 4 ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఈ బృందం సోదాలు పాల్గొన్నాయి. కార్యక్రమం దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఫైల్స్ను మరియు వాహన రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తీరుని ఉన్నత అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఏజెంట్ల ద్వారా, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుల ద్వారా లైసెన్స్, ఇతర రిజిస్ట్రేషన్ ప్రక్రియ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని నమ్మదగిన సమాచారంతోనే ఈ దాడులు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం విధులు ఉన్న సిబ్బంది హాజరు రికార్డులను మరియు తనిఖీ చేయడంతో పాటు కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఆర్టీఏ ఏజెంట్ల, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను కూడా ఏసీపీ అధికారులు విచారిస్తున్నారు. అదేవిధంగా అలాగే రిజిస్ట్రేషన్ వెహికల్ టైమింగ్స్ మరియు అలాగే ఎన్ని లైసెన్స్లు రోజుకి అప్లై అవుతున్నాయి, ఎంతమందికి మీరు లైసెన్స్ని ఇష్యూ చేస్తున్నారనే అంశాలపైన కూడా ఏసీపీ అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఆర్టీఏ ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయో అలాగే వాటిని రోజుకి ఎన్ని అవుతున్నాయి, ఎన్ని ప్రక్రియలు కొనసాగుతున్నాయి, ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమందికి లైసెన్స్ ఇష్యూ చేస్తున్నారు అనే అంశాలపైన కూడా వీళ్ళు విచారణకు చేపడుతున్నారు. ప్రస్తుతం మనకు డైలీ టైమింగ్స్తో పాటు అలాగే ఎంతమంది కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎన్ని వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, అలాగే ముఖ్యంగా చూసుకుంటే మనం ప్రస్తుతం వారి ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయో అన్నీ కూడా మనకు ఇక్కడ టేబుల్ పైన వాళ్ళు కౌంటింగ్ మొదలు పెడుతున్నారు. కౌంటింగ్ కూడా చేయడం జరిగింది. అలాగే ఫైల్స్ని ఈ దీర్ఘకాలిక అంటే ఎక్కువ రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఫైల్స్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనము ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యంలోనే కూడా ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి, ఎలాంటి అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు, రోజు ఏ టైంకి వస్తున్నారు అనే అంశాలపైన కూడా వాళ్ళు అధికారికంగా వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనము అలాగే వచ్చిన ఏజెంట్లతో వాళ్ళ ప్రవర్తన విధానం కానీ వాళ్ళని ఎలాగా ట్రీట్ చేస్తున్నారనే అంశాలపైన కూడా మనము ఇక్కడ ఏసీపీ అధికారులు విచారించాం. ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతం మనకి ఇక్కడ సిస్టమ్ ద్వారా కూడా అక్కడ కౌంటింగ్ మొదలవుతుంది. అంటే రోజుకి ఎంతమంది అనే కౌంటింగ్ ఒక అంశం ఉంటుంది. ఆ అంశాన్ని కూడా వాళ్ళు దగ్గరుండి ఒక సిస్టమ్ ద్వారా వాళ్ళు చూపిస్తున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ ద్వారా మనం ఒకసారి విజువల్స్ కూడా చూసుకోవచ్చు. దగ్గరుండి అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కంపేర్ చేసుకుంటూ ఇక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ని కూడా కరెక్ట్ ఉందా లేదా అనే అంశాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒక పక్కన డ్రైవింగ్ లైసెన్స్, మరో పక్కన ల్యాప్టాప్ పెట్టుకొని వాళ్ళ నేమ్ని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆ తనిఖీలు చేపడుతున్నారు. అదేవిధంగా వాళ్ళ ఏదైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా స్వాధీనం చేసుకొని వాళ్ళ మొబైల్ని, వాళ్ళు మిగతా అంశాలని కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళు ఈ అధికారిక సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనము చూసుకోవచ్చు విజువల్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా అంటే ఎలాంటి అవినీతి జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనము తెలుసుకున్నారు. అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ కూర్చున్న వాళ్ళు ఏజెంట్లు అందరూ కూడా ఇక్కడ ఆర్టీఏ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు. ప్రస్తుతం మనము ఇక్కడ ఏదైతే అంశాలు ఏసీబీ అధికారులు దృష్టిలో పెట్టుకుని వచ్చే అంశాలన్నింటినీ కూడా వాళ్ళు ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా మనము డైలీ ఎన్ని అంశాలు అంటే ఎంతమంది రిజిస్ట్రేషన్కి వస్తున్నారు అనే అంశం పైన వీళ్ళు చర్చనీయాంశంగా చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కొండాపూర్లోని ముఖ్యంగా కొండాపూర్లోని అధికారికంగా ఎలాంటి అంశాలు నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా తెలుసుకోవడానికి ఇవాళ ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ లభిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ఈరోజు సాయంత్రం వరకు కూడా నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ శివ, బిగ్ టీవీ.